మూడు రాజధానుల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుందని నా అభిప్రాయం. ఎందుకంటే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటున్నారు, కానీ ప్రతి వాళ్ళు విశాఖపట్నం వెళ్ళాలంటే రాయలసీమ దగ్గర నుంచి ఈ కోస్తా తీర ప్రాంతాలన్నీ కూడా వెళ్ళాలంటే చాలా దూరం. అమరావతి రాజధానిగా ఉండటమే మంచిది, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మిడిల్లో ఉంటుంది, మధ్యస్థంగా చక్కగా అందరూ కూడా ప్రయాణం కూడా ఈజీగా అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అక్కడ అభివృద్ధి అంటారు, మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? రాయలసీమ చాలా వెనుకొండ ప్రాంతం అని బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉంది. మరి అక్కడ రాజధాని అయితే, విశాఖపట్నం రాజధాని అయితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. ఒక హైకోర్టు పెడితే అభివృద్ధి చెందుద్ది అంటారు, ఎలా హైకోర్టు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఇంతవరకు స్పష్టమైనటువంటి ఏ విషయం కూడా చెప్పట్లా. అభివృద్ధి చెందుద్ది అంటున్నారు అంతే. అలాగే ఈ ప్రాంతం అసెంబ్లీ పెడితే ఎమ్మెల్యేలందరూ గ్యాదర్ అయ్యి శాసనాల మీద ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది, కానీ ఏ విధంగా అసెంబ్లీ పెడితే ఇక్కడ అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. కాబట్టి అభివృద్ధి చెందడానికి మూడు రాజధానులు ఉపయోగపడతాయి అనేది మాత్రం నిజంగా చెప్పాలంటే మా సామాన్య ప్రభుత్వాలందరికీ ఏదో మసిపూసి మారేడిగా చేస్తున్నట్టుగా చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రాజధానులు పథకం అనేది చాలా ఘోరమైనటువంటి పథకం, అది నా అభిప్రాయం. ఒక రాజధాని లేదు మనకి, మూడు రాజధానులు ఎలా కడతావు? దాని సమాధానం చెప్పండి. ఫస్ట్ ఒక రాజధాని లేదు మనకి, మూడు రాజధానులు ఎలా కడతావు? ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంట్లో ఉంది మన పరిస్థితి, కష్టం చేసుకుంటేనే మనం బతుకుతాం. ఏ కష్టం చేయకుండా కొత్త డబ్బులు రావాలి నేను బతకాలంటే ఎట్లాది? అది కరెక్ట్ కాదు కదా, పథకాలు కాదు కరెక్ట్. నువ్వు రాష్ట్రాన్ని ఏదన్నా కంపెనీలు కానీ ఏదన్నా కావాలి, రాష్ట్రానికి ఒక ఉపాధి కావాలి, రాష్ట్రానికి ఉపాధి కావాల్సిన పరిస్థితి వాళ్ళ. మన ఇంట్లో ఉపాధి కాదు, రాష్ట్రానికే ఉపాధి లేదు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఎట్లా వస్తుంది? తర్వాత ఎట్లా వస్తుంది? ఇప్పుడు అయిపోయింది, అప్పులు చేసాం, అప్పులు చేసి తీసుకుంటున్నాం. అందరు ప్రతి ఒక్కరు తెలిసిన విషయం అప్పులు చేసే విషయం. ఇక్కడ రాష్ట్రాలు కూడా కనీసం ముఖ్యమంత్రి కూడా అప్పులు చేస్తున్నాడు. ఉపాధి ఎక్కడ? మనకి ఒక రూపాయి రావాలంటే ఎట్లా వస్తుంది? మనం కష్టపడితే వస్తుంది. ఊరికి ఎట్లా వస్తుంది? ఎవరిట్లో తీసుకొచ్చేస్తారు? ఎవరెవరు? ఏదైనా మన్నెత్తిన మట్టమేగా. ఎందుకు అటువంటిప్పుడు ఏదో కంపెనీలో ఏదో ఒకటి ఏమైనా వచ్చినాయి అనుకో, వాళ్ళ ద్వారా మనకి ఏదో ఒకటి వస్తాయి, పన్నుల రూపాయనో ఇంకో రూపాయనో. అప్పుడు మనకనేది మనం ఖర్చు పెట్టుకోవడానికి వేరే సోర్స్ ఒకటి ఉంటుంది. అసలు ఏమీ లేకుండా ఆ డబ్బులు రావాలి నేను తిని కూర్చోవాలంటే ఉపయోగం ఏముంది? జగన్ పాలన ఎలా ఉందండి? ఎలా ఉంది? ఏం లేదు, వస్తుంది. వస్తుందంటే ఏందండి? కాలువ లేదు, ఒక డ్రిప్ పైపులు లేదు, ఎదురు పైపులు లేదు, అవన్నీ ఏ ఆయనే చూసుకుంటుండు. ఎవరిని చూసిన ప్రజల అభిప్రాయం ఏం లేదు ఆయన కాడ. ఆయన ఏందో ఆయన సంపాదించుకోవడం మీద ఆయన అది ఏముంది, ఏం లేదయ్యా. ఎందుకని? ఏమని ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, అసలు నీళ్ళు రాలే, కాలాలను అన్నీ వస్తాయి, ఏది లేదు, అంతా తాగా నీళ్ళు లేవు, జనాలు అల్లాడిపోతారు. ఏమి లేవు, డిప్పు లేదు, పట్ట పైపులు లేవు, వాటర్ పాయింట్ లేదు, మళ్ళీ ఎలుగుండి పాయింట్ లేదు, ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడు పౌసుపేర గన్ను పంపులు లేవు, పౌసుపేరు లేవు, ఏమి లేవు. నీళ్ళ కల్లాడిపోతారు. ముడుకులు నిలువు ఎప్పుడున్న 3 రోజులు వస్తే ఈ జాపెట్టుగా తాగుతారు అంతే. ఇక్కడ తెలుసుకోవాలి రైతులకు. అన్నీ ఆయన చేస్తుండు, అన్ని మాయలు చెప్తుండే. ఆడ మీటింగ్ పోయి మాయలు చెప్పేది దిగొస్తుండు, అంతా మాయ మాటలే. ఏం లాభం ఏం లేదు. జనాలు నీళ్ళు కల్లాడిపోతారు. కాలువని వస్తుంది, ఏ కాలువ తెప్పిలా, అంతా మాయ. ఈ 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా చూసుకున్నా, రైతు వారికి చూసుకున్నా, దేని వారికి చూసుకున్నా పెద్ద ఇది ఏంటి. ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఎలిగొండ ప్రాజెక్ట్ అనేది పట్టుకోక అది వస్తే ఏ ఉండా లేకపోయినా మనకు బెస్ట్, అది నెంబర్ 1 స్థానంలో ఉండేది ఎలిగొండ ప్రాజెక్ట్. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా? అభివృద్ధి ఏం చెందింది అబ్బా, ఏం చెందలేదు. ఏముంది, అందరూ నీళ్ళు లేక ఏమి లేక అల్లాడుతుంటాయి నానా తిప్పలు. జగన్ పాలన అటుగా ఉంది, ఆడ కాదు మొగ కాదు అన్నట్టుంది. ఏందండి తేడా? ఏమున్నది, ఏమంటే ఎలిగొండ ప్రాజెక్ట్ అన్నారు, అది లేదు, ఏమి లేదు. చెప్పాలంటే రోడ్లేమో ఎప్పుడు మాస్కలు వేసుకుంటూ పోతూనే ఉన్నారు, అది కూడా లేదు. అమ్మఒడి అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఆ అమ్మఒడిలోనే కలుపుతున్నారు. ఇక్కడ రైతులకు ఏం దిక్కుదేసి లేదు, అది జరిగింది. ఏమున్నది ఇక్కడ, ఏమి ఇబ్బంది లేదు, అంత ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు రావట్లేదు, ట్యాంకర్లు ఏమో ఆఫ్ చేసినారు, తాగడానికి బిల్లులు పడలేదు వాళ్లకు. ప్రెసిడెంట్లు ఏమో అల్లాడిపోతున్నారు. ఒక నాయకులు లేడు, కాంట్రాక్టర్లను ఆఫ్ చేసిర్రు, వాళ్ళు ఏడుతున్నారు.
వాలంటీర్లతో పని గడుపుతున్నారు. అది జరిగింది. ఇంకేముంది ఆయన పాలన, ఎవడికి తెలియని పాలన. 3 రాజధానుల పని అయిపోయింది. ఒకటి కూడా కాలేదంటలేదు స్వామి. ఒకట 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కాలేదు. కాలం అన్నారు 3వ నెలన. ఇప్పుడు అయిపోయింది. ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చింది, కాలువ లేదు, తాగన బొట్టు లేవు, నీళ్లు అకోరెత్తున్నాం. ఎప్పుడు 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి నీళ్లు తెప్పించుకుంటున్నాం. అడవిలలో ఉంచి చెంచోళం బతిలు ఆడుకొని, అడవి చెంచోళం బతిలు ఆడుకొని నీళ్ళు తెచ్చుకుంటున్నారు రైతులు. అమ్మ మీరు మోటార్ పెట్టమని. 3 రాజధానులు అది మరీ అసలు దరిద్రమైన చర్య. అసలు 3 రాజధానులు లేదు, ఒక్క రాజధాని కట్టలేని పరిస్థితుల్లో 3 రాజధానులు లేదు. అదేదో మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న విజయవాడ, అమరావతి అయితే మనకు సెంటర్ పాయింట్ గా ఉంటుంది. వైజాగ్ లో తీసుకెళ్లి పెడితే రేపు మనం రెవెన్యూ పరంగా ఏదన్నా సమస్య వెళ్ళాలనుకుంటే వైజాగ్ వెళ్ళాల్సిన 2 రోజులు పడుతుంది. అలాంటిది పరిపాలన చేత కాక కనీసం ఏదైనా అభివృద్ధి చేయాల్సిందే కానీ 3 రాజధానులు పెట్టేది. ఒక సెంట్రల్ రాజధాని అన్ని జిల్లాలకు కలిపి సెంటర్ లో పెట్టారు. అది కరెక్ట్ అయిన రాజధాని. అది మంచి పరిపాలన. 3 రాజధానులు అసలు మరి నిరంకుశ పాలన, రాక్షస పాలన. ఇలాంటి పాలనలో ఎప్పుడు నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. ఇంతవరకు నేను ఇన్ని ప్రభుత్వాలు, ఇంతమంది ముఖ్యమంత్రులు చూశాను. ఇలాంటి ముఖ్యమంత్రులు నేను ఏడ చూడలేదు, ఇలాంటి మంత్రులు ఏడ చూడలేదు, ఇలాంటి ఎమ్మెల్యేలు నేను ఏడ చూడలేదు. ఎందుకంటే నేనేం చెప్పగలను? చూస్తున్నాం, కలర్ టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఈ దోపిడీలు, అరాచకాలు అన్ని దోపిడీలేగా, భూమి కబ్జాలే. అన్ని జిల్లాల్లో అందరూ అట్టనే నడుస్తున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అందరూ నేర్చుకున్నారు. ఇలాంటి పాపం ఎప్పుడు ఏనాడూ లేదు. ఒకటైతేనే బాగుంది. మామూలుగా వైజాగ్ పోవాలంటే మళ్ళీ చాలా దూరం పోవాలి కదా. 3 రాజధానుల మీద 3 రాజధానులు అయితే మనం నష్టమా? మన ఉద్దేశం నష్టమని ఏది పరిపాలన కాదని. ఒకటైతేనే రైలే ఇద్దాయి. ఖర్చు బతికిస్తలేదండి. మూడింటికే ఇప్పుడు ఏమైనా ఉందిగా ఆల్రెడీ. మరి ఇప్పుడు ఆడ బిల్డింగ్ 3 సార్లు తతంగం. ఒక నెల ఏడపోతాం, ఒక నెల ఆడపోతాం, ఒక నెల ఆడపోతాం. ఉద్యోగం ఏంది? అసలు ఒక రాజధాని లేదు, మళ్ళీ 3 రాజధానులు ఎక్కడి నుంచి? ఎలా అసలు 3 రాజధానులకు ఎలా, ఎక్కడి నుంచి, ఏమి సోర్స్ ఏది అసలు? ఎలా డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ భూమి రీసర్వే అని పెట్టేసి జనాల ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఏ రాష్ట్రానికి మళ్ళీ తాకట్టు పెడదలుచుకున్నాం. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం మొత్తం తీసుకెళ్ళి మద్రాసు SBIలో పెట్టారు. అక్కడి నుంచి 1000 కోట్లు అప్పు తెచ్చాడు. ఈ భూమి రీసర్వే అని చెప్పేసి మొదలుపెట్టి ఈ భూమిని తీసుకెళ్ళి ఏ రాష్ట్రానికి తాకట్టు పెడదాం అనుకున్నాం. అలా చేసి నిర్మిద్దాం అనుకున్నాం రాజధాని. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఏ ప్రభుత్వ పథకాలు ప్రజలకు సర్వంగానే అందుతున్నాయి. ఏమైనా నువ్వు అప్పు తెచ్చి ఇవ్వడమేగా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? నీకు ఇన్కమ్ ఏది నీ రాష్ట్రానికి? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల ఆస్తులను తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ప్రజలకే ఇస్తున్నావు. దానివల్ల ఉపయోగం ఏముంది? దానికి నువ్వు సీఎం అవ్వాల్సిన పని ఉంది. ఎవరిని కూర్చోబెట్టిన సీట్లో అలానే అప్పు తీసుకొచ్చి ఎవడు ఇవ్వన్నా ఇస్తాడు. దానికి నువ్వే అవసరం ఏముంది? రాజధాని మీద అభిప్రాయం చెప్పాలంటే కుటుంబం గురించి చెప్పాలి. ఫస్ట్ కుటుంబంలో ఒక బిడ్డను సాకే స్తోమత లేని తండ్రికి 3 బిడ్డలు కానీ హక్కు ఉందా? 3 బిడ్డలను సాకగలడా? యోగక్షేమాలు చూడగలడా? ఇది కూడా అలాంటిదే పరిస్థితి. ఒక బిడ్డనే సముదాయించే స్థితిలో లేనప్పుడు 3 బిడ్డల గురించి ఏం మాట్లాడతాం అసలు? అదండి నా అభిప్రాయం. 3 రాజధానులు అంటుంటారు కానీ అది 3 రాజధానులు ఎందుకండి? ఒకటే ఉండాలి కదా. ఎక్కడైనా ఎవరు బట్టినా ఒకటే ఉండాలంటారు. ప్రతి చోట ఉన్నది ఒకటే. 3 ఏం చూసి కావటానికి 3 రాజధానులు ఏముంది? ఇదే చేస్తానని అప్పుడు ఒప్పుకుండు. ఇది అమరావతి మేము పోయి చూసినాము. ఒక కిటికీ చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు జూలిపాల చెట్టు మొలిపించిండు. తొందరగా దిగిపోతే జనాలు కొనాలు బతుకులు. పరిస్థితులు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. అసలు ఎక్కడ సచివాలయం పిహెచ్సీలు కూడా కడతామనేసి అన్నారు కానీ పిహెచ్సీలు కూడా ఇప్పుడు ఇంకా కట్టిన బాధ్యత లేదు. జగన్ పాలన అంటే అసలు ఈ రోజుల్లో జగన్ పాలన గురించి చెప్పుకోవాలంటే మనకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పితే ఒక్కటి కూడా సక్రమంగా చేసింది లేదు. చేయడానికి అసలు మనకి చేత కాదు. చేతగానం చేసుకొచ్చి ఎక్కించినందుకు ఎవరు చెబుతూ వాళ్ళు కొట్టుకుంటున్నారు. అందువల్ల ఇటువంటి ముఖ్యమంత్రిని ఎంత తొందరగా దించితే అంత మంచిదని నా ఉద్దేశం. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారా? రాష్ట్రం అభివృద్ధి అనేది అసలు ఎప్పుడో ఆయన ఎక్కినప్పుడే పోయింది.
ప్రజావేదిక కూల్చినప్పటి నుంచే అభివృద్ధి కాడి నుంచి మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు ఏమి ఒక్క పని కూడా చేసింది కానీ, రోడ్లు కానీ, బాత్రూమ్లు కానీ, ఇళ్ళు కానీ, కరెంటు కానీ అసలు ఒక్కటి కూడా సక్రమంగా చేయించారు. కానీ ముఖ్యమంత్రిని ఎక్కించుకున్నందుకు ఇదిగే మా పరిస్థితి ఎట్టదా. జగన్ గారి పనితీరు అంటే జనం సోమరపోసం చేయడం, పథకాలు నోటి దాకా అందించి శుభ్ర పల్లెకి వచ్చి కూడా ఇలా రాకుండా ఇంట్లో తగ్గుంటాడు, హ్యాపీగా తగ్గుంటాడు ఇంట్లో. ఇవాళ పని చేయించుకుందామంటే జనం దొరకట్లేదు. కానీ ఒక రోడ్డు అభివృద్ధి లేదు, ఒక హౌసింగ్ డెవలప్మెంట్ లేదు, రైతు పొజిషన్ బాగలేదు, విద్యార్థులు ఏమో కొంతమంది చదువుతారు, కొంతమంది చదవట్లేదు, రోడ్డును తిరుగుతున్నారు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్? ఎమ్మెల్యే అంటే దగ్గర 3 నెలలు కనపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు కనపడలేదు. ఎమ్మెల్యే పనితీరు అంటే అది ఎమ్మెల్యేగా అయితే ఒక అప్పట్లో బత్తిన జబ్బరాలాగా పేరు తెచ్చుకునే ఎమ్మెల్యే ఇప్పుడు కనపడలేదు మా నియోజకవర్గం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేదు లేదు లేదు, అభివృద్ధి జరగట్లేదు. కానీ సంక్షేమ పథకాలు మాత్రం బాగా జరుగుతుంది. ఎందుకంటే జనాలు సోమరపోసం చేయడు కాబట్టి, జేబులో డబ్బాలకు పడుతుంది కాబట్టి వాళ్ళకి పనికి వచ్చి ఉద్యోగం లేదు, రాను రాను పని చేసి కూడా ఉన్నాడు పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపలేదు. 3 రాజధానుల మీద అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రాజధాని సరిగ్గా లేదు. లేకపోయేసరికి ఇప్పుడు 3 రాజధానులు కట్టాలంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల మీద అది సాధ్యమైన పని కాదు, మంచి నిర్ణయం కాదు. ఒక రాజధాని అయితే మంచిదనే నా అభిప్రాయం. 3 రాజధానులు పరిపాలన అది చాలా దారుణమైన విధానం. ఇప్పుడు అమరావతి ఇటు కడప కర్నూలు కానీ అటు వైజాగ్ కానీ సెంటర్ పాయింట్ అన్నమాట. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతి రాజధాని కరెక్ట్. 3 రాజధానుల పరిపాలన మంచిది కాదు. రాజధాని కట్టలేదు, 3 రాజధానులు ఎలా కట్టలేదు మా అభిప్రాయం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధానులు 3 రాజధానులు అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఇది కేవలం 3 ప్రదేశాల మధ్య తగాదాలు పెట్టడానికి మాత్రమే ఈ 3 రాజధానుల అంశం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అమరావతి రాజధానిగా కొనసాగుతున్న క్రమంలో అమరావతిని రాజధాని చేసుకుని ఇప్పుడిప్పుడే కొత్త రాజధానిగా అవతరిస్తున్న సమయంలో ఇట్లా పూర్తి డెవలప్మెంట్ అనేది లేకుండా 3 రాజధానులు పెట్టడం ద్వారా ఏ ప్రదేశంలో కూడా రాజధాని డెవలప్మెంట్ అనేది లేక అసలు ఈ రాష్ట్రంలో భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 3 రాజధానులు అంటే 3 రాజధానులు కట్టిన తర్వాత అసలు ఒక రాజధానికి రాయి పెట్టేదానికి గతి లేదు. 3 రాజధానులు అంటాడు ఆయన. 3 రాజధానుల గురించి చెప్పడానికి అతనికి 1% కూడా అర్హత లేదు, అసలు చేత కాదు. వైజాగ్లో చేసింది చూసాం మొన్న ఈ మధ్య, ఆయన ఏం చేశాడు అనేది. అందువల్ల ఈయన రాజధానుల గురించి చెప్పేదానికంటే అనవసరమైన మాటలు చెప్పుకొని టైం వేస్ట్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఇంతకుముందు డెవలప్మెంట్ ఇప్పుడు లేదు. కాలువ చూడండి ఒకసారి, చండాల మురి గబ్బు కొడుతుంది. ఇంతకుముందైనా కాలువలు వచ్చి శుభ్రం చేసేవాళ్ళు, అసలు ఆ కాలువ కూడా శుభ్రం చేయట్లా. దసరా వచ్చినప్పుడు మనం దసరా మామూలు వచ్చి 2 రోజులు కాలువ శుభ్రం చేసి వెళ్ళిపోతున్నారు. అదేంటంటే లేదు వారింటాడు, ఆ వారిని అడిగితే ఇంకొన్నాడు అంటుంది. చండాలం ఉంది ప్రభుత్వం మాత్రం. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంది? 3 రాజధానులు అంటే ఎక్కడో విశాఖపట్నంలో పెడితే మన కాడకు ఎంతో దూరం మనం పోయేది కాదు, అయ్యేది కాదు. ఏదో మధ్యవర్తి ఉంది కాబట్టి రాజధాని మనకు అమరావతి బాగుంటుందని మా అభిప్రాయం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అంటే వస్తాడు, నెలకో 2 నెలలకో ఒకసారి వస్తాడు. ఏదో వచ్చినమా చూసినమా ఏదో ఒకటి చెప్పినమా. వెలుగొండ ప్రాజెక్టు సంగతి ఏంటంటే వస్తున్నాం, కాలువ తీస్తున్నాం, అదే ఇది అది అయినప్పుడే వస్తాము, ఎలక్షన్లు అడగటానికి, లేకపోతే రాము, అది ఇదని అంటున్నారు. పని గడుపుతున్నారు, పోతున్నారు. ఇంకంతే జరిగింది, ఏమి లేదు, చేసేది లేదు, పెట్టేది లేదు. ఏ ఊరండి? 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏమిటి? 3 రాజధానులు మనకు అనవసరం, అమరావతి మనకు రాజధాని ముఖ్యం. 3 రాజధానులు ఉండటం వల్ల నష్టమని భావిస్తున్నారా మీరు? ఎట్లా ఆంధ్ర రాష్ట్రం అంత దివాళ దిక్కు 3 రాజధానులు చేసుకెళ్ళి ఆడబెట్టుకుంటారండి. 3 రాజధానికి దిక్కులేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారండి మీరు? అసమస్తంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని భావిస్తున్నారా? లేదు, 110 మందికేనండి, మిగిలిన 90 మందికి అంతలేదు. 100 మందికి అందినట్టు వాడు చెప్తుమే కానీ ఒక నెలప్పుడు ఒక సంవత్సరం ఒక బ్యాచ్ ఎక్కిస్తున్నారు, ఇంకో సంవత్సరం ఇంకో బ్యాచ్ ఎక్కిస్తున్నారు. కరెంట్ బిల్లు బంకని, ఇళ్ల స్థలాల బంకని అవన్నీ మొత్తం తీసుకోవాలని వస్తున్నారు. 3 రాజధానులు వేస్ట్ అండి. ఒకే రాజధాని ఉండాలి ఎక్కడైనా సరే, అన్నీ ఒకేసారి ఉంటే బాగుంటుంది. అది రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు జనాలకు ప్రభుత్వ పథకాలు రీసెంట్గా జరిగింది ఏంటంటే పెన్షన్లు తొలగించారు. దాని మీద కొంచెం ఆందోళన ఉన్నారు జనాలు.